దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? ఎంతమంది ఉదయం లేస్తున్నారండి, దేవునితో మాట్లాడుతున్నారు? మీ అందరి కోసం 5 to 6 ఈవినింగ్ లైవ్ దేవుడిచ్చిన అవకాశం కదా. ఆయన కృప మీకుంటుంది, ఆయన సన్నిధి మీకు తోడుకుంటుంది. ప్రార్థన ఆత్మని, అభిషేకాన్ని, ఆత్మీయ బలాన్ని మీరు పొందండి. ఎక్కువ సమయం దేవునితో గడిపే దినాలు చెడ్డ దినాలు ఇవి. దుష్టుడు ఎక్కడ ఎవరిని మింగాలని చూస్తున్న దినాలు. దేవునికి దగ్గరవి, దేవుని ప్రేమించి దేవుని హృదయానికి దగ్గర అయిపోయి మీ జీవితాలని ప్రార్థనలో కొనసాగించండి. ఏ కష్టకాలం, ఏ దుఃఖ సమయాల్లోనూ ఎక్కువ కాలం ఉండదు. మీరు నెమ్మది కలిగి నిమ్మలంగా ఉండే ఆ కృపను దేవుడిస్తాడు. మన దేశ రాష్ట్ర క్షేమం కొరకు ప్రార్థించండి, అందరి కొరకు ప్రార్థించండి. ఎందుకంటే తిమోతి రాసిన పత్రికలో పౌలు అంటే మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు. ఎందుకు? మనం మాన్యతగా భక్తిగా బ్రతకాలి, అందరూ కూడా క్షేమంగా ఉండాలి. కాబట్టి ఈరోజు ఏ సమస్యలో ఉన్నావు? బాధలు ఉన్నావా? నెమ్మది లేదా? దిగులుతో ఉన్నారా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను విడిపిస్తాడు, మెండైన కృప నీపై చూపుతాడు. ఈరోజు చక్కటి వాగ్దానం ఒక్క మాట నేను చదువుతాను. మరి 107వ కీర్తన 13వ వచనం. కష్టకాలమందు వారి యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను, వారి కట్లను తెంపివేసి. ఆపదలలో నుండి విడిపించి. ఏ ఆపద ఉందమ్మా నీకు? ఏ ఆపదలు ఉన్నారు మీరు? ఏ కట్లతో ఉన్నారు? ప్రార్థిస్తే విడిపిస్తాడట. అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, విడుదల కలగాలి, విడిపించబడాల, సహాయం అందాల. అది దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. విడుదల, విడిపింపగలిగిన దేవుడు ఆయన, విడిపించే దేవుడై ఉన్నాడు. కాబట్టి మీరు ప్రభుతో గడపండి. ఎంతగా మీరు గడిపితే అంతగా మీరు ఆపదలలో, ఏ ఆపదలు ఉన్నావమ్మా, ఏ కష్టంలో ఉన్నావు, ఏ భయంతో ఉన్నావు, ఏ నిందతో ఉన్నావు, ఏ వ్యాధితో ఉన్నావు, ఏ సమస్యతో ఉన్నావు, నేను విడిపిస్తా. ఆపదలు నీ కట్లను తెంచి ఆపదల్లో నుంచి విడిపించి నీ కట్లను తెంచేదని అంటున్నాడు ఆయన. ఎవరికి? ప్రార్థించే బిడ్డలకి. ఈరోజు ఈ వాగ్దానం మీకోసం. ఎన్ని ఆపదలు గుండా ప్రయాణం చేస్తున్నావు, నేనే నిన్ను విడిపిస్తా. నీ ప్రతి ఆపత్కాలం నుండి నేను విడిపిస్తా. కాబట్టి ధైర్యంగా ఉండండి, ప్రభుని స్తుతించండి, ప్రార్థించండి, దేవునికి దగ్గర అవ్వండి. కాబట్టి ఈరోజు నీకున్న ఆపదల్లో నుంచి విడిపించి నీ కట్లను తెంచేదని ఈరోజు వాగ్దానం. కాబట్టి ధైర్యంగా ఉండి ప్రార్థనలు గడుపుదాం. అందరం దేవుని థ్యాంక్స్ చెప్దాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వింటున్నారు? రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి, వారి కట్లు తెంచి, వారి ఆపదల నుంచి విడిపించి, శోధనను తప్పించి, అప్పుల నుంచి విడిపించి, ఆర్థిక బంధకాల నుంచి విడిపించి, మానసిక ఒత్తిడి నుంచి విడిపించి, కుటుంబ పోరాటాలను విడిపించి, సమస్యలు, భారము, నిందలు, గాయాలు, అవమానాలు, పోరాటాలు, వ్యతిరేకతలు, కోర్టు కేసులు, అప్పుల బాధ, ఆర్థిక బాధ, ఉద్యోగలేమి, గర్భఫలం లేని స్థితి, నాయన ప్రతి ఒక్కరిని విడిపించండి. గర్భంలో ఉన్న స్త్రీలకు మంచి ప్రసవం, కుటుంబ పోరాటాలు, సమస్యలు, నాయన ఇదిగో విడిపోయిన కుటుంబాలు కట్టబట్టకు నాయన సహాయం చేయండి. ఇతర దేశాల్లో మా ప్రియుల కట్లు తెంచి ఆపద నుంచి విడిపించి వారికి ఉజ్జీవమును, క్షేమమును దయచేయండి. అయ్యా, సంఘాలు ఆత్మీకంగా బలపడాలి, సేవకులు ఆత్మీకంగా బలపడాలి. నా తండ్రి, ప్రతి వారి కట్లు తెగిపోవాలి. మా దేశం క్షేమంగా, మా దేశంలో ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు, రక్తపాతాలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు, దొంగతనాలు, నాయన ఆ యొక్క భయంకరమైనటువంటి నాయన టెర్రరిజం అనే స్పిరిట్ నుంచి కూడా మా దేశ ప్రజలని రక్తపాతాల నుంచి విడిపించి కాపాడి భద్రపరచండి. దేశ బోర్డర్ చుట్టూ నీ సన్నిధి ఉంచండి. సేవకుల పిల్లల్ని మీరు ప్రొటెక్ట్ చేసి, శత్రువు ఎన్ని ప్లాన్ చేసినా మా సేవకుల పట్ల, మా పట్ల అది చెడగొట్టబడును గాక. వాని ఆలోచనలన్నీ నీ చిత్తము, నీ ప్రొటెక్షన్ మాకును, మా సంఘాలకి, మా సేవకులకి, మా కుటుంబాలకి మీరు దయచేయండి. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ ఈ సంవత్సరం దీవెనకరమైన సంవత్సరం, బర్త్డే బిడ్డలు దీవిస్తూ శుభములని పలుకుతూ వారు గొప్పవారు కావాలి. ఈరోజు ఏ కట్లతో, ఏ ఆపదలున్నా విడిపించబడి అందరికీ కూడా స్వస్థత, విడుదల అద్భుతం చేసి తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం మీకోసం అందరు లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహింపరచండి. ప్రత్యేకంగా దేవుని బిడ్డలారా, మరి 9, 10, 11 3 దినాలు బెల్లంపల్లి ఉజ్జీవ సభలు మనందరం ప్రార్థనలోను, ఆత్మీయతలోను దేవునితో గడుపుదాం, దేవుని కృపని పొందుదాం, పరిశుద్ధాత్మతో నింపబడదాం. అనేక రీతులుగా వర్తమానాలు, మరి మంచి ప్రార్థనలు మనం చేద్దాం. దేవుడు మీ అందరినీ నడిపించి దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.